నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం. ఘనంగా యేసుక్రీస్తు పునరుద్ధాన మహోత్సవ వేడుకలు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన. నరసరావుపేట జర్నలిస్టులకు సన్మానం. రాజకీయాలకు అతీతంగా వార్తలు రాయాలని ఎంపీ లావు సూచన. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకను ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు హాజరై చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగండ్ల కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి, కొల్లి బ్రహ్మయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మరి అండదండలతోటి అందరం కూడా ఇవాళ కార్యక్రమాన్ని ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరం కూడా కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా చిన్నారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చిన్నారి పాప అన్విత, డాక్టర్ గిరిబాబు గారి అమ్మాయి మరి చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిసారిగా మరి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అమ్మాయికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన ప్రీతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన స్వర్ణాంధ్ర ముఖ్యమంత్రి, ఆనాటి సైబరాబాద్ నిర్మాత, ఈరోజు అమరావతి రాజధాని కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ దేవదేవుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకొక 10 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాజధానిని పూర్తి చేయాలని, అట్లాగనే రైతులు, మామూలు ప్రజలందరి యొక్క ఆశ ఏదైతే ఉందో పోలవరం పూర్తి చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగ కల్పనలో ముందుకెళ్లాలని, ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ఆయనకి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి శుభాశీస్సులు అందించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగు జాతి సంపద, నిగర్వి, కార్యదీక్షాపరులు, నిత్యం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ ఆశయాలను ముందు తీసుకుపోతున్నటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, భగవంతుడు ఇంకా శక్తినిచ్చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి ఆయుష్తో ముందుకు పోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఘనంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పండుగ జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో 40 ఫ్యాక్షన్ గ్రామాలను గుర్తించి వాటికి అనుగుణంగా పోలీసింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని హోంమంత్రి అనిత తెలిపారు. గడిచిన 3 మాసాల్లో ప్రకాశం జిల్లాలో ఒక్క సైబర్ క్రైమ్ కేసు కూడా నమోదు కాలేదని, పల్నాడులో ఫ్యాక్షన్ గొడవలు తగ్గినప్పటికీ వాటి మూలాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయని చెప్పారు. ఆయా గ్రామాల్లో కొత్త వ్యక్తుల రాకపోకలపై కూడా ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. ఇప్పుడు మన పల్నాడు దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్యకాలంలోనే తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఒక 40 విలేజెస్ని కూడా ఈరోజు మనం చూస్తే ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాటికి తగ్గట్టుగా ఈరోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్ అటువంటి గ్రామాల్లోనే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, వెళ్తున్నారా, ఎప్పుడు వస్తున్నారు అలాంటి వాటి మీద కూడా నిఘా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే అంత డీప్ లెవెల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయటమే కాదు, ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలోని కూడా చాలా మటుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్లోని కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో సైబర్ క్రైమ్ అన్నది 0 ఈరోజు.
అదేవిధంగా ఇక్కడ గుంటూరులోని మిగతా డిస్ట్రిక్ట్స్లో కొన్ని కూడా ఏం చేశారు, ఇప్పుడు మనకి బాపట్ల ఎస్పీ గారు అయితే తెలుసు మీకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఎప్పుడు కూడా ముందుండే పరిస్థితి. చాలా ఇష్యూస్లో ప్రాపర్టీస్ కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి, డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్యే అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ పరిచయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదానం చేశారు. నరసరావుపేటలోని జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ శిబిరాన్ని పార్టీ నేతలతో కలిసి శ్రీధర్ ప్రారంభించారు. నేతలందరూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాలపాటి రామచంద్ర ప్రసాద్, డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు, పురపాలక సంఘ మాజీ చైర్మన్ సుబ్బరాయ గుప్, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గోటిపాటి జనార్దన్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు, టీడీపీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, కపిలవాయి విజయ్, పల్నాడు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కుమ్మేత కోటిరెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మనం ఎప్పుడూ ఆలోచించాలి, మనకు నాయకుడిగా ఉండేవాళ్ళు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధానాల్లో ముందుకు పోతున్నారు, వారిని అబ్జర్వ్ చేస్తూ మనం వెళుతూ ఉంటే మన నాయకుడికి ఉన్న చరిత్ర చాలా గొప్ప చరిత్ర. అందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. కార్యసాధకుడికి ఏది కావాలో, కార్యదక్షుడికి ఏం కావాలో, పరిపాలనా దక్షుడికి ఏం కావాలో అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి. అందుకనే సామాన్య కుటుంబంలో, వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పటికీ ముందు తన గ్రామంలోనూ, తన చదువుకున్న కాలేజీలోనూ, తన నియోజకవర్గంలోనూ, తర్వాత తన జిల్లాలోనూ, తర్వాత రాష్ట్ర ప్రజానికానికి మరి అంచెలంచెలుగా పరిచయం అవుతూ తన ఉనికితో పాటు తన లక్ష్యాలని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకెళ్ళి అనేక మార్పులు, అనేక విధానాల్లో మార్పులు, ఎంతోమందిని చైతన్యపరిచి తెలుగుదేశం జెండాని రెపరెపలాడించడం కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపకుడైతే ఈరోజు తెలుగుదేశం జెండాన్ని ప్రపంచంలో కూడా ఎగరేయించడానికి ఒక శక్తివంతుడు ఎవరైనా ఉన్నాడు అంటే అతను చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవడం జరిగింది. పార్లమెంట్ ఆఫీస్లో పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో మరి శ్రీధర్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ఘనంగా వచ్చి మరి అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అనేది గొప్ప విశేషం. మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవ వేడుకలు మన అందరూ నాయకుల తరఫున అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాం. మన విజనరీ లీడర్ మన నాయుడు చంద్రబాబు పార్టీ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రేమ, త్యాగం, క్షమాగుణం, దయ వంటి యేసుక్రీస్తు బోధనలను పాటిస్తే సమాజంలో అశాంతికి తావుండదని జీసస్ చూపిన మార్గం సకల మానవాళికి అనుసరణీయమని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట పట్టణ క్రైస్తవ సోదరులు సమాధుల తోటలో ఏర్పాటు చేసిన ప్రార్థనా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈస్టర్ పండుగ రోజు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. క్రీస్తు ప్రేమ, ఆశీర్వాదాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు పరదేశ సమాజం తెలుస్తారా ఇంట్లో మాట్లాడతారు. క్రైస్తవ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.
కలుగజేసి మా యొక్క సంఘాన్ని క్రైస్తవులందరినీ ఇవాళ పర్లాకు తోటలో అందరం కూడా ఎంతో సంతోషంగా కార్యక్రమాన్ని ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఈ వాతావరణం మొత్తాన్ని కూడా ఇంత సుందరంగా తీర్చిదిద్దిన మన నర్సరావుపేట మరి కొట్టా కిరణ్ గారికి, అదే క్రాంతి కుమార్ గారికి, ఈ ఒక్క పవిత్రమైన తోటనే శుభ్రం చేయటం కాదు, నర్సరావుపేట పట్టణాన్ని మొత్తాన్ని కూడా దగ్గరుండి వాళ్ళే తీర్చిదిద్దుతున్నారు. నిజంగా చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఉన్నా కానీ నాతో పాటు ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాతో పాటు వాళ్ళిద్దరు కూడా ప్రయాణం చేస్తూ మరి నర్సరావుపేట పట్టణాన్ని ప్రతి అడుగు సాధ్యమైనంతటికి సుందరంగా తీర్చిదిద్దామని ఆలోచించడం ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలే చేసుకునే పరిస్థితి వాళ్ళు వస్తుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రతి ఇంట్లో చదువుకునే బిడ్డలు ఉన్నారు, మరి వ్యవసాయ కూలీలు కూడా దొరకట్లేదు, అదేవిధంగా శానిటరీ వర్కర్స్ కూడా దొరకలేని పరిస్థితి. కాబట్టి అమెరికా, లండన్ ఏ విధంగా ఉందో మనం కూడా మన పరిసర ప్రాంతాలను మనమే శుభ్రం చేసుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఆ విధంగా రోజులు మారుతా ఉన్నాయి. ఇక్కడ సుమారు 5 సంవత్సరాల నుంచి ఉన్న చెత్త మొత్తం తీయటానికి కొన్ని టన్నులు పట్టింది. అందుకని ఎప్పుడు 4-5 సార్లు వచ్చి అంతా పర్యవేక్షించి ఇక్కడ లైట్లు లేవు, వాటర్ లేదు, రోడ్లు శుభ్రంగా లేవు, లోపలంతా కూడా పాములు ఇతర వ్యర్థాలతో నిండి ఉంది. అంతా క్లియర్ చేయించి అధికారులందరినీ కూడా మరి దగ్గరుండి పర్యవేక్షణ చేయించి మనకి ఈరోజు ఇంత సుందరంగా తీర్చిదిద్దడానికి కారకులైన ఎమ్మెల్యే గారికి మన క్రైస్తవుల పక్షాన ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేసుకుంటూ నర్సరావుపేట బాబాపేట మార్కెట్ ప్రాంతంలో జనసేన పార్టీ నాయకులు పోతుల శంకర్ ఆధ్వర్యంలో 3, 6, 7, 8, 9వ వార్డు నాయకులు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు నాయకత్వంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ సందర్భంగా హోల్సేల్ కూరగాయల మార్కెట్ నందు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మాకు డైనమిక్ ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉండి మా సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉన్నారు. అలాగే మార్కెట్కి సంబంధించి కొంచెం కరెంటు ప్రాబ్లం ఉంది సార్, కొంచెం అది కూడా మీరు తొందరగా కమిషనర్ గారు చెప్పించి తొందరగా చేయించమని పెద్ద మనిషితో చేయించినట్లయితే మేమందరం కూడా ఇంకా ఆనందిస్తూ ఉంటాం. మన నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాత, దేశంలోనే అత్యంత మేధావుల్లో ఒకరైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 6, 7, 8, 9 వార్డులకు సంబంధించి ఈరోజు కేక్ కటింగ్ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. అగ్నిమాపక శాఖ వారోత్సవాల ముగింపు చివరి రోజు నర్సరావుపేట అగ్నిమాపక కేంద్రంలో వివిధ సంస్థలకు చెందిన ఉద్యోగులు పట్టణ ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. మాక్స్ విజన్ కంటి హాస్పిటల్ యాజమాన్య సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఫైర్ ఆఫీసర్ ఎంవి సుబ్బారావు, ఫైర్ సిబ్బంది డాక్టర్ చెంచురెడ్డి, హాస్పిటల్ కాసు సెంట్రల్ డిమార్ట్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని నాదెండ్ల మండలం మైనంపాడులోని నైస్ అనాథ పిల్లల పాఠశాలలో అల్పాహారం ఏర్పాటు చేశారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు విద్యార్థుల సమక్షంలో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి హైదరాబాద్ నగరాన్ని సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసి నేడు తెలంగాణకు దాదాపుగా 70% ఆదాయం సంపద వచ్చే విధంగా చేశాడంటే ఆయనలో ఉన్నటువంటి ఆలోచనలు. ఆయన ఒక గొప్ప వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఒక 10 మందిలో ఆయన ఒకరని చెప్పేసి వారి నాయకత్వంలో నాలాంటి వాళ్ళు కూడా పనిచేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును రాష్ట్రమంతా కూడా పండుగ. ఉగాది అయితే కొంతమంది చేస్తారు, క్రిస్మస్ అయితే కొంతమంది చేస్తారు, రంజాన్ అయితే కొంతమంది చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును యావత్ రాష్ట్రం, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఘనంగా నిర్వహించటం. అందులో చూశారు కదా ఈ విద్యార్థులు ఎంతో చక్కగా వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈ నైస్ స్కూల్లో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. నరసరావుపేట మండలం ఇసప్పాలెం శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నద నిర్వహణ కమిటీ కమిషనర్ బత్తుల మురళి ఆధ్వర్యంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్ పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెలివేల సత్యనారాయణ, సమాచార హక్కు చట్టం జాతీయ అధ్యక్షుడు ప్రతిపాటి చంద్రమోహన్, రాయపాటి అరుణ, మేకల హనుమంతరావు, డాక్టర్ అబ్బాస్, డాక్టర్ ఎంవి రెడ్డి పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు బత్తుల మురళి మాట్లాడుతూ ఆంధ్ర వెలుగువార పత్రిక నడిపిన తమ తండ్రి బత్తుల వెంకటరత్నం అచ్చమాంబ జ్ఞాపకార్థం పల్నాడు జిల్లాలో తొలిసారిగా నరసరావుపేట పట్టణంలో జర్నలిస్టులందరికీ సన్మానం చేశామన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా న్యాయబద్ధంతో సమాజ హితంగా వార్తలను ప్రజలకు అందించాలని కోరారు. ఎంపీ గారికి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి కపిలా విజయ్ కుమార్ గారు మన కమిటీ సభ్యులు సన్మానం చేస్తున్నారు. ఒక ఇద్దరు యూట్యూబ్ వారికి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. వాళ్ళిద్దరూ పేరు చదువుతారు. ఒక్కసారి మణిగారికి చూడండి ఇటు చూడండి సార్. ఓకే అన్ని తరహా మీడియా వారు కూడా దీంట్లో పాల్గొంటా ఉన్నారు. కేవలం పత్రికా విలేకరులే కాదు, యూట్యూబ్ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటా ఉన్నారు. సోషల్ మీడియా వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటా ఉన్నారు. వారందరికీ కూడా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాసవి ఆర్యవైశ్య సమాజం వైపు నుంచి వీరందరినీ కూడా గుర్తించి ఎంకరేజ్ చేస్తూ వారికి సన్మానం చేయడం అనేది మంచిది, ఆహ్వానించవలసింది. ఎందుకు ఆహ్వానించవలసింది అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది, ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏమిటి అంటే జర్నలిజం మంచిగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే రాయండి, ఇది చేయండి అది చేయండి అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. కానీ చేసిన వారిని ఎంతమందిని గుర్తిస్తూ ఉన్నాం అనేది ముఖ్యమైనది. ఈ రోజుల్లో ఏదో కాంట్రవర్సీ న్యూస్ రాస్తేనే హైలైట్ అవుతామని అనేది ఒక నానుడిగా ఉంది. అది కాదు. నిజంగా జర్నలిజం మంచి స్టోరీస్ రాసినా, ప్రజలకు ఉపయోగపడేది రాసినా కూడా మనని గుర్తిస్తారు అనే దానికి ఈ వేదిక ఒక నిదర్శనంగా ఉంది అనే దానికి మనందరం కూడా ఆనందించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం. మా ఆర్యవైశ్య అన్నదాన భోజనాల కమిటీ ఆధ్వర్యంలో 19వ వారం అన్నదాన సందర్భం మా తండ్రి గారి తల్లి గారి ఆంధ్రవేలు సంపాదకుల జ్ఞాపకార్థం నరసరావుపేట పట్టణంలోని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా నా శక్తి కొలది
నాకు అవకాశం ఉన్న మేర ఉడతా భక్తిగా సన్మానం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నరసరావుపేట 10, 11, 13 వార్డుల నాయకులు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీలకు పళ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు పోకా శ్రీను, పూదోట రాయన్న ఆధ్వర్యం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, పురపాలక సంఘ మాజీ చైర్మన్ సుబ్బారాయ గుప్తా, మాజీ కౌన్సిలర్ నాగజ్యోతి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు అత్తులూరి సుబ్బారావు, పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, 10వ వార్డు అధ్యక్షుడు దుర్గా గణేష్, ఉపాధ్యక్షురాలు శారద, పూదోట వంశీ పాల్గొన్నారు. ఇక్కడ అరవింద్ బాబు గెలవాలి, పట్టుదల ధైర్యంతో ఇదే స్టేట్మెంట్ ఎప్పుడు ఇస్తా ఉంటాను, అప్పుడు ఇచ్చాను, ఇప్పుడు ఇస్తున్నాను. మీ అందరి అన్నదండలతో దీవెనలతో తప్పనిసరిగా మనం అందరం కూడా మళ్ళీ ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఒకటే మేము చెప్పేది, వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మీరు కూడా ఈ ప్రజాస్వామ్యంలోకి రండి, మాతో పాటు కలిసి పనిచేయండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడపడానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి. మీరు గడిచిన 5 ఏళ్లు మీరు చూశారు, దానివల్ల మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. అందరం కూడా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాము, అమరావతిని కట్టుకుందాం, పోలవరం కట్టుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన 15, 16, 17 ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా ఎంతో డెవలప్ చేశారు. మరి ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల ముందు కూడా మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మన రాష్ట్రాన్ని అధ్వానంగా చేస్తే మన ప్రజలందరూ కూడా కలిసి 2024 ఎలక్షన్లో మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, అట్లాగే లోకేష్ గారిని మంత్రిగా, మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మరి గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలో పేదలకు బ్రెడ్స్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, మరి చంద్రబాబు నాయుడు గారు అంటే తెలియని వాళ్ళు లేరు. మరి ఆయన ముఖ్యంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా 365 × 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో నేను దగ్గరుండి చూశానండి. మనందరి కష్ట ఫలితమే మరి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది. నర్సరావుపేట 1 టౌన్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలపై సీఐ ఎంవి చరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి ఎటువంటి గుర్తింపు లేని వ్యక్తులను విచారించారు. లాడ్జీల నిర్వహణ రిజిస్టర్లు, అతిథుల వివరాలు పరిశీలించారు. నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని పోలీసు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల వాహనాలు తనిఖీ నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్ చేసిన వారికి జరిమానా విధించామని, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ సీఏ లోకనాథం తెలిపారు. మైనర్ డ్రైవింగ్ చేసిన వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నర్సరావుపేట ప్రజలందరికీ కూడా నర్సరావుపేట పోలీస్ వారి విజ్ఞప్తి. ప్రస్తుతం మనము నర్సరావుపేట పట్టణంలో కోట సెంటర్లో ఈ వాహనాల తనిఖీ అనేది నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రతిరోజు కూడా ప్రజలకి ఈ రోడ్డు ప్రమాదాల మీద, అలాగే ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము, చెప్తా ఉన్నాము. అయినప్పటికీ కొంతమంది పిల్లలు, మైనర్ పిల్లలు ఈ వెహికల్ డ్రైవింగ్ చేయటం కానీ, అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయటం కానీ, నలుగురేసి కొంతమంది కొన్ని బళ్ళ మీద అయితే నలుగురు కూడా పోతున్నారు. మేము ఎన్నిసార్లు చెప్తా ఉన్నా కానీ కొంతమంది అయితే ఆ చట్టాన్ని అలా వాహనాలని డ్రైవింగ్ చేస్తా ఉల్లంఘనలు అనేది చేస్తూ ఉన్నారు. ఇక మనకి ప్రస్తుతం అనేది ఏదైతే ఈ వాహనాలకు సంబంధించి ఉల్లంఘన అపరాధ రుసుములు ఉన్నాయో అవి చాలా ఎక్కువగా పెరిగాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి.
ఈ చిన్నపిల్లలకి తల్లిదండ్రులు అయితే పిల్లలకి వాహనాలు ఇవ్వటం అనేది చేయొద్దు. అలాగే ఈ త్రిబుల్ రైడింగ్ కానీ లేకపోతే నలుగురేస్ రైడింగ్ కానీ చేయొద్దు. దానివల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ బ్యాడ్ ప్రాక్టీస్ ఏంటంటే ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల మనకి ఎదురుగా ఏముంటుంది, ఏ వాహనాలు వస్తున్నాయి అనేది కూడా మనకి తెలియకుండా పోతుంది. దానివల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన సెల్ ఫోన్ డ్రైవింగ్ కానివ్వండి, లేకపోతే మైనర్ డ్రైవింగ్ కానివ్వండి, త్రిబుల్ రైడింగ్ ఇలాంటివన్నీ కూడా ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉండే ఇవి. కాబట్టి ప్రజలందరూ కూడా వీటిని గమనించి దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ప్రమాదాల బారిన పడకుండా ఉండండి. ఎవరైనా ఉల్లంఘన చేసినట్లయితే ఈ రుసుములు అనేవి చాలా ఎక్కువయ్యాయి కాబట్టి కఠినంగా వారి మీద ఈ అపరాధ రుసుములేసి చట్టపరంగా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయల కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఎన్ఆర్టీ బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ, యువ నేతల వడ్లమూడి కిషోర్, కపిలబాయి విజయ్ కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్, సీఎం సార్ వర్ధిల్లాలి. నర్సరావుపేట పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష 32వ రోజుకి చేరుకుంది. సిఐటియు పురపాలక కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాల్మాన్ ప్రసంగించారు. పురపాలక సంఘ కార్మికులు తిరిగి విధుల్లోకి తీసుకోరని, పనికి తగిన వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న లైసెన్స్ షాపు యజమానులపై చర్య తీసుకోవాలని కోరుతూ రొంపిచెర్ల బస్టాండ్ సెంటర్లో పీడీఎం నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పీడీఎం రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వరరావు, బీసీ సంఘ నేత శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, రొంపిచెర్ల మండలంలో ప్రతి గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనికి కారకులైన లైసెన్స్ మద్యం దుకాణదారులపై చర్య తీసుకొని ప్రభుత్వాన్ని కోరారు. ఆల్ ఇండియా జేఈ మెయిన్ పోటీ పరీక్షల్లో సామ్రాట్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారు. వివిధ కేటగిరీల్లో ధీరజ్ అంజన్ ఆల్ ఇండియా 26వ ర్యాంక్, విశ్వనాథ్ ఆల్ ఇండియా 145వ ర్యాంకు, భరత్ కుమార్ ఆల్ ఇండియా 463వ ర్యాంకు, పూర్ణచంద్రారెడ్డి ఆల్ ఇండియా 963వ ర్యాంకు, సాయినాథరెడ్డి ఆల్ ఇండియా 1495వ ర్యాంకు, సాయి తరుణ్ ఆల్ ఇండియా 2567వ ర్యాంకు సాధించారు. అత్యధిక మంది విద్యార్థులు మంచి పర్సంటేజ్తో సాధించి అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పొందారు. విజేతలైన విద్యార్థుల అభినందన సభలో కళాశాల డైరెక్టర్స్ రాజారెడ్డి, శ్రీనివాసరావు, సాంబశివరావు, రంగారావు పాల్గొని ప్రసంగించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం. ఘనంగా యేసుక్రీస్తు పునరుద్ధాన మహోత్సవ వేడుకలు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన. నర్సరావుపేట జర్నలిస్టులకు సన్మానం. రాజకీయాలకు అతీతంగా వార్తలు రాయాలని ఎంపీ లావు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.